మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. భార్యతో చక్కగా సాగుతున్న కాపురాన్ని పక్కన పెట్టి దువ్వెన మాధురితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న దువ్వాడ నా పక్కనే ఉన్నాడు. హలో దువ్వాడా. హలో మాస్టర్. ఏయ్ ఏంటి దువ్వాడా, ఈ మధ్య జోషు పెంచినట్లున్నావు. అయినా నీ ఏజ్ ఏంది, నువ్వు చేసే పనులేంటి? మనసుకి ఏజ్తో సంబంధం ఏముంది మాస్టర్? మాధురిని చూసిన మరుక్షణమే నాలో తెలియని సంతోషం, ఆనందం. తను పక్కనుంటే చాలు ఈ ప్రపంచాన్నే మర్చిపోతున్నా. ఏయ్ భార్యా బిడ్డల్ని మర్చిపోయేవాడివి, ఇక నీకు ఈ ప్రపంచంతో పనే ఉంది. ఆ మాధురి మాయలో పడి రాజకీయాలు కూడా పక్కన పెట్టేశావుగా పెద్దాపురం. అవును మాస్టర్, నాకు ఇక వేటి మీద ఇంట్రెస్ట్ లేదు. మాధురి కొంగు పట్టుకుని తన వెనకే రోజంతా తిరగాలనిపిస్తుంది. కొంగే జారిపోతుంది అమ్మమ్మో, కాపాడే వారసుడొచ్చాడే అన్నట్టు కొంగంటే గుర్తొచ్చింది. ఏంటి నాన్న, చీరల బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారంటగా మీ జంట మాధురి నువ్వు కలిసి? అవును మాస్టర్. చిలక పచ్చ చీర, ఆకుపచ్చ చీర, ఎర్ర రంగు చీర, పసుపు రంగు చీర. ఆ చీరలమ్మా చీరలు, పట్టు చీరలు, బెనారస్ చీరలు, దువ్వాడ మాధురి చీరలు, చీరలండోయ్ చీరలు చీరలు. అలా ఉండేవాడివి రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని చూపిస్తూ గౌరవంగా బతికిన నువ్వు ఆఖరికి ఇలా చీరలు అమ్ముకునే స్థాయికి దిగజారిపోయావా? నాకు ఆ బతుకు కన్నా ఈ బతుకే బాగుంది మాస్టర్. మాధురిని చూస్తూ, ఆమె మాటలు వింటూ, ఆమెతో కలిసి వంట చేస్తూ, రీల్స్ చేస్తూ, ఆహా, ఆమె బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ, ఇల్లుడుస్తూ, సపర్యలు సేవలు చేస్తూ. ఏయ్ ఆపిక ఎనలేక చేస్తున్నా. సరే మాస్టర్. అది సరే గాని ఇంతకీ చీరల షాపు ఎక్కడ పెడుతున్నావు? హైదరాబాదు చందానగర్లో అనుకుంటున్నా మాస్టర్. మీ మాధురి కట్టిన చీర కట్టదు కదా, అందులో మాధురి చీరలు అంటున్నావు. కొంపదీసి మీ దువ్వెన విడిచిపెట్టిన చీరలు అమ్ముతున్నావా ఏంది? అయ్యో, అవెందుకు అమ్ముతాను మాస్టర్? మాధురి కట్టిన చీరలన్నీ దాచుకుంటా. వాటి కోసం ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేస్తా. ఎందుకు? మ్యూజియం పెట్టు, జనాలు అందరూ వచ్చి చూసిపోతారు. ఏం మాట్లాడుతున్నావు లకిడి కపూల్? లకిడి కపూల్ అంటే గుర్తొచ్చింది. లకిడి కపూల్ త్వరలో అక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాను మాస్టర్. రెండో బ్రాంచ్ను ఓపెన్ చేసి మొదటి బారిని అన్యాయం చేసిన నీ ఘనకార్యం చాలదా? ఇంకా ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తావు? లేదు మాస్టర్, నేను అంటున్నది చీరల బ్రాంచ్. మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో నాకే అర్థం కావట్లేదు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరిద్దరూ? మెసేజ్ సంగతి మాకు తెలియదు కానీ మాస్టర్, మా చీరల బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేయాలని మాధురి నేను రాత్రి పగలు ఆలోచిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ దారుణాలు కూడా చూడాలా మేము? ఇంతకే ఏం చించారు, ఏం చేస్తారు? ఇద్దరం కలిసి చీరల గురించి రీల్స్ లో ప్రమోషన్ వీడియోస్ చేస్తాం మాస్టర్. మీరు బాగానే చేస్తారు, మిమ్మల్ని చూసిన జనాలకే కదా మోషన్స్ అయ్యేది. అసలు ఎందుకు ఈ చీరల బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించింది ఆ తపూర్? ఏం లేదు మాస్టర్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావు షేర్లింగంపల్లి? ఏం మాట్లాడుతున్నావు షేర్లింగంపల్లి? ఇంట్లో ఉన్న దీపాన్ని ఆర్పేసి మళ్ళీ దీపం గురించి మాట్లాడుతున్నావా? నా దృష్టిలో దీపం అంటే మాదిరి. మాకు సోషల్ మీడియాలో ఇమేజ్ ఉన్నప్పుడే మేము ఏదో రకంగా గొప్ప స్థాయికి ఎదగాలి. ఇప్పుడు మేము ఏం చేసినా కూడా మమ్మల్ని చూస్తారు. చూడలేక చస్తున్నావురా బాబు అంటే చూస్తారంటావు. ఆముదాల వలస. మీరు వలసన్నా పులసని తిట్టుకున్నా పర్వాలేదు, మా జంటకున్న క్రేజ్ మాత్రం అంతా ఇంత కాదు. స్వయంగా మేమే చీరల షాపులో కౌంటర్ దగ్గర ఉంటూ రీల్స్ చేస్తూ ఉంటే జనాలు ఎగబడి మమ్మల్ని చూడటానికి వస్తారు. వచ్చిన వాళ్ళు చీరలు కొంటారు. ఇక మా బిజినెస్ తెలుగు రాష్ట్రాల మొత్తానికి వ్యాపింపజేస్తుంది. నువ్వు ఎప్పుడు పంగనామం పెడితే ఏదో అనుకున్నా, మొత్తానికి పెద్ద స్కెచ్చే. థ్యాంక్ యూ మాస్టర్. ఇదిగో మాధురి దువ్వెన నీ భార్య వాడి మెయిన్ ట్రాక్లో వెళ్తుంటే నువ్వు మాత్రం ఈ జటాపటా రాణి వేసుకుని సైడ్ ట్రాక్లో వెళ్తున్నావు. ఈ సైడ్ ట్రాక్ ఏదో ఒక రోజు దెబ్బతినడం ఖాయం. నువ్వు మెయిన్ ట్రాక్లోకి రావడం కూడా పక్కా. ఆడదాని మాయలో పడి కడుపును పుట్టిన ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నావని జనాలు నీ మొహం మీద వస్తున్నారు. సిగ్గు తెచ్చుకో. చెప్పినంత వరకు చాలే కానీ ఇక నీ మాధురితో కలిసి చీరలమ్మకబో. చూశారుగా, ఇది వాటి మన షో. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.